అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ కన్నెగంటి రమేష్ గారు. వారు స్వాతంత్ర సమరయోధులు కన్నెగంటి హనుమంతు గారి మునిమనవడు. అంతేకాకుండా అజిత్ దోవల్ ఎవరైతే జాతీయ భద్రతా సలహాదారు ఉన్నారో వారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. వారి దగ్గర శిష్యరికం చేశారు కన్నెగంటి రమేష్ గారు. సో అజిత్ దోవల్ గారి బర్త్డే సందర్భంగా వారి గురించి, వారి గొప్పతనం గురించి చెప్పడానికి వారి శిష్యుడే మనతో ఉన్నారు. మాట్లాడుతాం సార్తో. నమస్కారం. నమస్తే గారు. సార్, మీరు అజిత్ దోవల్ బర్త్డే సందర్భంగా ఆయన గొప్పతనం గురించి నేటి యువత తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మీతో వీడియో చేస్తూ ఉన్నాను. ఐ వాంటెడ్ టు థ్యాంక్ సుమన్ టీవీ. సుమన్ టీవీ చైర్మన్ అయిన సుమన్ గారికి నేను మరి ముఖ్యంగా మీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయిన తిరుమల రెడ్డి గారికి కూడా మీ సమక్షంలోనే థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే ఇండియన్ జేమ్స్ బాండ్ మా గురువు గారు శ్రీ అజిత్ దోవల్ గారు 1945 1945 జనవరి 20th కరెక్ట్గా ఇదే రోజున 1945లో ఆయన మరి భారతదేశంలో మరి మన ఉత్తరాఖండ్ ఏరియాలో గడ్వాల్ ఏరియాలో ఆ పహాడీ ఏరియాలో ఆయన జన్మస్థానం. వాళ్ళ నాన్నగారు కూడా మిలిటరీలో పనిచేశారు, కానీ ఈయన రాజస్థాన్లో చదువుకున్నారు. యూనో తర్వాత 1968లో శ్రీ అజిత్ దోవల్ గారు ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి కేరళలో పనిచేసి కేరళలో సమస్యాత్మకమైన జిల్లాల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకొని అంతకాలంలోనే ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి ఇండక్ట్ అయ్యి అక్కడి నుంచి మిజోరాం కాన్ఫ్లిక్టు, మణిపూర్ కాన్ఫ్లిక్టు, అమృత్సర్ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్కి సంబంధించిన దాంట్లో కూడా దాంతోపాటుగా పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో 7 సంవత్సరాల పాటు మరి పనిచేసి ఆ పాకిస్తాన్ని నడ్డివెర్చడంలో కూడా మరి ఒక బిచ్చగాడిగా, ఒక కార్మికుడిగా, ఒక నార్మల్ సాదాసీదా వ్యక్తిగా తన ప్రాణాలకి తెగించి పట్టుబడితే ప్రాణాలు పోవటమే. ఓ సూపర్. ఒక ఐపీఎస్ ఆఫీసరు తన కంఫర్ట్స్ అన్నిటిని పక్కన పెట్టుకొని ఇలా వెళ్ళి తల్లి మాతృభూమి అనే రెండు సెంటిమెంట్లతో మా గురువుగారు శ్రీ అజిత్ దోవల్ గారు మరి ఈ దేశం విడిచి పరాయి దేశం, శత్రు దేశం వెళ్ళి మన భరతమాత కోసం చేసిన త్యాగాలు మరి భారతరత్న. కానీ ఎంత ధైర్యం ఉండాలి సార్. తప్పనిసరి. ఎందుకంటే శత్రు దేశం వెళ్ళి అక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా ప్రాణమైపోద్ది. తన కంఫర్ట్స్ని పక్కన పెట్టి, తన భార్యా పిల్లల్ని పక్కన పెట్టి ఆర్యా పార్ జంగ్ మే इधर है नहीं तो उधर है, आर या पार जीना है और नहीं तो मरना है करके एक तय करके एक डेडिकेशन के साथ, डिटर्मिनेशन के साथ सारे जो भी he has kept all his comforts at bay and gone all over to all the way to Pakistan and also done so many adventurous dynamic missions that he has taken up, and he's been part of beat Mizoram, beat Manipur, beat many other conflict zones. సార్, ఆయన గొప్పతనం గురించి ఏదన్నా మీకు బాగా స్ఫూర్తిని కలిగించినటువంటి ఎపిసోడ్ వారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆయన అజిత్ దోవల్ సార్ దగ్గర నేను పనిచేసినప్పుడు మరి ఆయన నా మొదటి ఇంటర్వ్యూలోనే నన్ను అడిగిన మొదటి ప్రశ్న, నేను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి రీసెర్చ్ అసోసియేట్గా, జాతీయ భద్రత అనేది నా యొక్క సబ్జెక్టు, వై షుడ్ ఐ సెలెక్ట్ యూ అన్నప్పుడు దెన్ ఐ హ్యాడ్ గివెన్ మై స్టోరీ టు మై 2-3 minutes of my background to sir, my dad is an agricultural laborer or was an agricultural laborer. I was brought up in Tenali and then బ్రిటిష్ వాళ్ళు కాల్చి నా కాల్పుల్లో పల్నాడులో 1922లో ప్రాణాలు అర్పించారు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన నేను డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నేను నా దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక తపనతో నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకుంటే అక్కడ కూడా మంచి మార్క్స్ సాధించి అక్కడి నుంచి నేను దేశ రక్షణ కోసం నేను అమెరికన్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి, అది కూడా అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య రక్షణ సంబంధాల మీద పిహెచ్డి, మరి ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్లో మరి సెక్యూరిటీ స్టడీస్ మీద నా పోస్ట్ డాక్టరేట్ చేసి ఇవన్నీ ఆయన ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఒక 1 minute చెప్పాను సార్కి. ఓకే. చెప్పినప్పుడు ఆయన చాలా ముచ్చటపడి, మొదటి అసైన్మెంట్ నీకేంటంటే
నేను ఇచ్చేది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రా ఏ విధంగా ఏర్పడింది అనే దాని మీద ఒక బుక్ ఉందన్నమాట. ఆ బుక్ని బాగా స్టడీ చేసి ఆ బుక్ గురించి బుక్ రివ్యూ చేసి ఆ బుక్ ప్రజెంటేషన్ చేయాలి నాకు. వాట్ ఆర్ ది ఫైనర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ బుక్, హౌ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అంటే మన భారతదేశానికి సంబంధించిన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అది మన మాతృ సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఏ విధంగా ఏర్పడింది. ఓకే. 1962 తర్వాత మనం చైనాతో జరిగిన యుద్ధంలో కొంత దెబ్బతింటం మూలాన భారతదేశానికి మనకి ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం అవగతమయ్యి దాని తర్వాత పుట్టుకొచ్చింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం RNAW అనేది. సో దాని మీద ఒక టెస్ట్ పెట్టారు సారు. ఆ టెస్ట్లో విజయం సాధించడం తర్వాత నేను గమనించాను సార్ ఏం చూస్తారంటే నాలెడ్జ్ స్కిల్తో పాటు ఎటువంటి యాటిట్యూడ్ ఉంది అనేది చూస్తారు సార్. సార్ ఒక మాట అంటారు, అమ్మా మాతృభూమి అనే ఒక 2 మోటివేషన్స్ కనుక మనలో ఆయన కనపడితే, అంటే ఇఫ్ యూ కెన్ లవ్ యువర్ మదర్ అండ్ మదర్ ల్యాండ్, ఇఫ్ దట్ కెన్ బి రిఫ్లెక్టెడ్ త్రూ యువర్ యాక్షన్స్, త్రూ యువర్ వర్క్ ఎథిక్స్, త్రూ యువర్ ప్రొఫెషనలిజం, ఆయన తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. సో దట్స్ ద వే దట్ ఐ గాట్ లక్కీ టు వర్క్ విత్ సార్. అండ్ దెన్ సార్ని 2 సార్లు నేను హైదరాబాద్ ఇన్వైట్ చేశాను. 2012లో మొదటిసారి సార్ని హైదరాబాద్కి ఇన్వైట్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అమెరికన్ స్టడీస్ అని అకాస్ అని ఉండేది. 2011-12లో నేను అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు నేను సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పటికే నేను సార్ దగ్గర ఢిల్లీలో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో సార్కి రీసెర్చ్ అసోసియేట్గా సెక్యూరిటీ స్టడీస్ మీద పనిచేసి ఉంటాం. ఆ పరిచయంతో నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ సారే నన్ను ఆశీర్వదించి హైదరాబాద్ పంపించి, అప్పుడు సరే వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు జాయిన్ అయితే బాగుంటుంది ఒక ప్రొఫెసర్గా అమెరికన్ స్టడీస్లో, ఇండియాకి అమెరికాకి, ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ఆ రిలేషన్స్ మీద నువ్వు స్టడీ చేసావు కాబట్టి డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ ఢిల్లీ JNU, తర్వాత ఇజ్రాయెల్లో నువ్వు హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ ఈజ్ కాల్డ్ ది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ ఫార్మా, హైదరాబాద్ డిఫెన్స్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, ఫిల్మ్ ఇండస్ట్రీ, అన్నిటికి మించి డిఫెన్స్ ఇండస్ట్రీ, అన్నిటికి మించి ఈ ఏరోనాటికల్ అండ్ స్పేస్, DRDO, యూ నేమ్ ఎనీ, ICRISAT, ECIL, BHEL, యూ నేమ్ ఆల్ ద బిగ్, CCMB, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఒకటి కాదు 3 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్న ఒకే పట్టణం హైదరాబాద్ నగరం. సో ఇలాంటి గొప్ప నగరంలో ఒక థింక్ ట్యాంక్ ఉండాలి. ఆ థింక్ ట్యాంక్ని ఉండటం మూలాన భారతదేశానికి సంబంధించిన అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద పరిశోధన చేయడానికి యువతను మమేకం చేయాలి అని సార్కి నాకు జరిగిన ఆ సంభాషణలో నా మనస్సు మారి నేను కొంత సమయం తీసుకున్నా. సార్ చెప్పంగానే నేను ఏమన్నా యాక్సెప్ట్ చేయలే. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో 2008-2010లో ఆ 2 years నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా షామీర్పేట హైదరాబాద్లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టీచ్ చేస్తున్నప్పుడు ముంబై 26/11 ఘటన జరిగింది. 2008 నవంబర్ 26వ తారీఖున ఒక బోట్లో ఈ కసాబ్బండ్ బ్యాచ్ పాకిస్తాన్ నుంచి వచ్చి మన భారతదేశంలోని మన ఇంపార్టెంట్ నగరమైన ముంబైలో ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ వైటల్ ఇన్స్టాలేషన్స్ కొడతాం జరిగింది. అప్పుడు నా బ్లడ్ బాయిల్ అయింది. ఆ సమయంలో నేను అంతర్గత మదనాన్ని అనుకోవచ్చు, లేకపోతే అంతర్మదనాన్ని, వాట్ ఎవర్ యూ నేమ్, మై ఇంటర్నల్ డైలాగ్ విత్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు షేర్ విత్ సార్. చెప్పాను సార్ ఇట్లా ఉంది, నేను దేశం కోసం ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను సార్, నేను చనిపోయిన పర్లేదు సార్, మా ముత్తాత గారు ఎదురు చనిపోయారు కదా కన్నెగంటి హనుమంత్ గారు, ఆయన వారసుడిగా నేను చనిపోయిన పర్లేదు సార్ అంటే, రే నువ్వు యువ రక్తం కొద్దిగా నువ్వు ఆగు అని ఆపిన సందర్భాలు ఉన్నాయి సార్. ఆయన ఏమన్నారంటే, విద్య ద్వారా యువతని ప్రభావితం చేసి దేశ అభివృద్ధికి, దేశ రక్షణకి మమైకం చేసే యజ్ఞంలో పాలు పంచుకోగా నువ్వు గన్ను తీసుకొని వెళ్ళి తీవ్రవాదాల మీద దాడి చేయటమో, లేకపోతే యాంటీ నేషనల్, యాంటీ సోషల్ ఎలిమెంట్ మీద దాడి చేయటమో, అవి చేయడానికి ఇండియన్ ఆర్మీ ఉంది, ఇండియన్ నేవీ ఉంది, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది, మనకి IB ఉంది, రా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నువ్వు చేయాల్సింది అది కాదురా. పెన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ స్వర్డ్, మైటర్ దాన్ స్వర్డ్. కత్తి కన్నా కలం పొదునైందిరా. నువ్వు ఒక థింక్ ట్యాంక్ పెట్టి ఆలోచనల్ని, మొక్కలోనే దుర్మార్గపు ఆలోచనలు ఉంటే వాటిని తుంపేసి యువతని దేశ రక్షణ పట్ల, భారతదేశ స్వతంత్రం ఏంటి, మనకి ఎన్ని కష్టాలు పడితే 1947 15th August మనకి స్వతంత్రం వచ్చింది, ఆ వచ్చిన తర్వాత మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, దేశ యువతని, మన శత్రువులు ఎవరు, భారతదేశానికి మన మిత్రులు ఎవరు, ఈ 15,000 కిలోమీటర్ల భారతదేశానికి సువిశాల ల్యాండ్ బోర్డర్ ఉంది,
11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఆర్ బీబీఏ ఆర్ బీఏ, బీకామ్ వీళ్ళందరూ ఇండివిజువల్గానే ఆలోచిస్తున్నారు, కానీ కలెక్టివ్గా దేశం కోసం ఏం చేయాలి, మన జెండా భారతీయ జెండా, మువ్వెనెల జెండా, మన ఎజెండా భారతీయ డెవలప్మెంటు, భారతీయ సంస్కృతితో పాటు టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, సైన్సు, ఇంజనీరింగ్లో నెంబర్ 1గా ఎదిగి వాళ్ళందరికీ నువ్వు దేశ రక్షణ, దేశ భద్రత, విదేశీ వ్యవహారాల మీద ఒక మేధోమదనం చేసే థింక్ ట్యాంక్ పెట్టి వాళ్ళకు కూడా 1 month రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఇవ్వటం ద్వారా మిషన్ E3 స్టార్ట్ చేయమని చెప్పారు సార్. మిషన్ E3 అంటే ఏంటంటే ఎడ్యుకేట్, ఎంపవర్, ఎక్స్పాండ్. ఎంపవర్మెంట్ రావాలి, ఎంపవర్మెంట్ ద్వారా ఎక్స్పాన్షన్ జరగాలి. ఎక్స్పాన్షన్ అంటే నాట్ నెసెసర్లీ ద ఫిజికల్ ఆర్ జోగ్రఫికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియా. ఎక్స్పాన్షన్ ఫస్ట్ హ్యాస్ టు హ్యాపెన్ హియర్. ఓకే. భారతదేశ చరిత్రలో మా గురువుగారు దోవల్ గారు చెప్పినట్టు భారతదేశానికి ఎప్పుడు వేరే దేశాల మీద మనం దాడి చేసిన సందర్భం కానీ, వేరే వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించిన సందర్భం కానీ, వేరే వాళ్ళ పొట్టగొట్టిన సందర్భం కానీ భారతీయ ఇతిహాసాల్లోనే లేదు. అలాంటి ఒక గొప్ప భారతదేశానికి సంబంధించి మనం ఏం చేయాలి అన్న దాని మీద దేశ యువతని మమేకం చేసి ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ must be taught how to fight a war without firing a bullet, must be taught how to win a war without taking up an arm, with your intellect, with your intent, with your content and with your character. How do you make your country great అనేది నువ్వు విద్య ద్వారా వాళ్ళకి ఇచ్చినప్పుడు అదే మన యొక్క వెన్నుపూస, వెన్నుముక. అంటే ఆయన గీతోపదేశం లాగా మాకు హితోపదేశం చేశారు. దాంతో నేను ఢిల్లీలోనే ఉన్న థింక్ ట్యాంక్స్ అన్ని ఢిల్లీలోనే ఉన్నాయి. ఇంత పెద్ద సువిశాల భారతదేశానికి ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం కలుపుకుంటే 11,098 కిలోమీటర్లు, 9 కోస్తా రాష్ట్రాలు, 200 పోర్ట్లు భారతదేశానికి. There are 200 ports in our country, 11,098 kilometers of coastline with 9 coastal states and 4 union territories, and 15,000 kilometers of land borders. The longest land border we share with Bangladesh, 4,000 kilometers odd. Next to 3,488 kilometers we share our land border with China. ఆ చైనా ల్యాండ్ బోర్డర్లోనే మనకి LAC కూడా ఉంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అలానే పాకిస్తాన్తో we share our land border with Pakistan, 3,323 kilometers. Within that you have LOC, 756 kilometers plus line of control. And then you have our land border with Bhutan, Myanmar, right? And with Nepal, with Afghanistan, 106 to 108 kilometers. We have a water border with Sri Lanka. So, who will tell this story to the youngsters who are in BTechs and MTechs? Because their imagination is only about technology. They don't know how to integrate the dots. You have to connect the dots. ఒక ఇంజనీరు, ఒక డాక్టర్, ఒక యాక్టర్, ఒక లాయరు, ఒక జర్నలిస్టు, ఒక కార్మికుడు, ఒక కర్షకుడు, ఒక స్వేదకుడు అందరూ కలిస్తే భారతదేశం ఏర్పడుతుందిరా. అది ఆ గళము నువ్వు వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని, ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో కూర్చొని థింక్ ట్యాంక్ పెట్టి, ఆ థింక్ ట్యాంక్ కూడా సెంటర్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అని పెట్టద్దు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. ఓకే. What is the difference between national security studies and human security studies? National security begins and ends with your boundaries. ఓకే. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ధన, మాన, ప్రాణ సంరక్షణ చేసుకోవడానికి లా ఎన్ఫోర్స్మెంట్ని వాడి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసేది నేషనల్ సెక్యూరిటీ. అండ్ ఇట్ గోస్ బై ది కాన్స్టిట్యూషన్ అండ్ అదర్ యాక్ట్స్. డజంట్ హ్యావ్ ఏ రిలీజియన్ ఆర్ ఏ రీజియన్ ఆర్ ఏ కంట్రీ ఆర్ ఏ సివిలైజేషన్. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ దిస్. It is a big mega picture. It's a metaverse, like big picture, meta universe laga. It cuts across all the continents, all the castes, all the creed, all the nationalities, all the citizenships. ఐక్యరాజ్య సమితి యొక్క బ్రెయిన్ చైల్డ్ కోఫీ అన్నన్, హ్యూమన్ సెక్యూరిటీ, మానవ రక్షణ, మానవ భద్రత. బై వర్చ్యూ ఆఫ్ యూ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీ కులం, నీ మతం, నీ ప్రాంతం, నీ లింగం అనే దాని మీద నీ కంట్రోల్ లేదు. ఇట్ ఇస్ అన్ యాక్సిడెంట్, రైట్? బట్ ఆ యాక్సిడెంట్గా వచ్చిన దాన్ని నువ్వు తీసుకొని హౌ డు యూ జడ్జ్ ఏ పర్సనాలిటీ? దట్స్ రాంగ్. యూ కెనాట్ జడ్జ్ సమ్వన్ బికాస్ ఆఫ్ దేర్ రిలిజియన్, రీజియన్, క్యాస్ట్, క్రీడ్, కలర్ ఆర్ నేషనాలిటీ. యూ హ్యావ్ టు జడ్జ్ హిమ్ ఆర్ హర్ based on the merit, based on the intent, based on the content, based on the character. అది హ్యూమన్ సెక్యూరిటీ.
Human security is like Ayurvedic medicine. It tries to get into the root cause of the problem and try to eliminate the problem from the root cause. అంటే మూలాల్లోకి వెళ్ళి సమస్యను పెకిలించడమే మానవ రక్షణ, మానవ భద్రత యొక్క ట్రీట్మెంట్ విధానం. నేషనల్ సెక్యూరిటీ ఈజ్ లైక్ ఇంగ్లీష్ మెడిసిన్. నువ్వు మెడిసిన్ వేసుకుంటావు, ఆ కొద్దిసేపు జ్వరం తగ్గుద్ది, యూ టేక్ ఎ మెడిసిన్, విత్ ఇన్ 2-3 hours, లెట్స్ సే ఫీవర్ విల్ సబ్సైడ్, బట్ ద రూట్ కాజెస్ ఆఫ్ ద ఫీవర్ విల్ రిమైన్ బి దేర్. So you need to use both human security approach and national security approach. National security and human security, once these two are working together, then you have the comprehensive solution, comprehensive security. That's why it's like a heads and tails. నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉంటేనే దానికి ఆ నాణానికి ఆ కరెన్సీకి వాల్యూ ఉంటుంది. అవును. So this is what my guru Sri Ajit Doval sir told me. Okay. So after that I came to Hyderabad, met Sri Padmanabhaiah sir, former Union Home Secretary Padma Bhushan, a man who has served India as Home Secretary, the only Telugu man who served India as Home Secretary, Padma Bhushan Padmanabhaiah garni. I met him in a TV9 debate when Osama bin Laden was killed. Right? Okay. That was the first time I met Padmanabhaiah sir. And then I have given him this request, sir, you have served at the helm of affairs. 6 ప్రధానమంత్రుల కింద మీరు హోమ్ సెక్రటరీగా పనిచేశారు, తెలుగు వాళ్ళు అయి ఉన్నారు, హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు, రిటైర్ అయి ఉన్నారు, పోలీస్ రిఫార్మ్స్ కమిషన్కి మీరు హెడ్గా కూడా కమిటీకి చేస్తున్నారు. మీ యొక్క మరి ఆశీస్సులతో, అజిత్ దోవల్ సార్ ఆశీస్సులతో, మరి నా ఇంకొక గురువు గారు లోకల్గా చూస్తే నాకు గొప్ప మనిషి డాక్టర్ మోహన్ కందా గారు. ఈజ్ ఎ గ్రేట్ హ్యుమానిటేరియన్. డాక్టర్ మోహన్ కందా AAS, లాట్ ఆఫ్ ఎంపతి he has got for others. Is a great administrator, but at the same time with a lot of humane touch. Dr. Mohan Kanda sir, Okay. multi-talented personality. ఆయన మోహన్ కందా సార్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన్ని కలిసి తర్వాత MV కృష్ణారావు గారు IPS, ఫార్మర్ DG SSB, PV రంగయ్య నాయుడు గారి మరి అల్లుడు, మొదటి అల్లుడు. PV రంగయ్య నాయుడు గారు అంటే స్టాల్వర్ట్, an IPS officer, went on to become the DGP of Andhra Pradesh, and from Khammam he has won the election and became the central minister. PV రంగయ్య నాయుడు గారు. PV రంగయ్య నాయుడు గారు అల్లుడైన MV కృష్ణారావు గారిని కలిశాను. KV రావు గారు ఇంకొక అల్లుడు, తర్వాత భాను గారు ఇంకొక అల్లుడు, తర్వాత KC రెడ్డి గారు, కొవ్వూరు చంద్రరెడ్డి గారు, ద ఓన్లీ వన్ IPS ఆఫీసర్ హూ సర్వ్డ్ ఇండియా విత్ డిస్టింక్షన్ ఫర్ 14+ years ఇన్ ద యునైటెడ్ నేషన్స్, కొవ్వూరు చంద్రరెడ్డి గారు. తర్వాత డోయన్ ఆఫ్ పోలీసింగ్, లెజెండరీ పోలీస్ ఆఫీసర్ మన శ్రీ HJ దొరగారు. ఓకే. స్వర్ణజిత్ సేన్ గారు, ద్వారకా తిరుమలరావు గారు, డాక్టర్ మాలకొండయ్య గారు, గౌతమ్ సావంగ్ గారు. వన్ మోర్ ఇంపార్టెంట్, ద్వారకా తిరుమలరావు సార్ హ్యాస్ డన్ వెరీ వెల్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆల్సో, అండ్ గౌతమ్ సావంగ్ సార్, అండ్ అమిత్ గర్గ్ గారు, అంజనా సిన్హా మేడం, డాక్టర్ తోట మురళీకృష్ణ గారు IPS, అండ్ డాక్టర్ గజరావు భూపాల్ గారు, అండ్ ఇంకా మెనీ అదర్స్, లైక్ దెర్ ఆర్ మెనీ అదర్స్. Ajana Sinha madam, and Umapati sir, a great IG of police, and the hero of the year award వచ్చింది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్కి. ఇలాంటి వాళ్ళందరూ ఇంకా చాలామంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ అవుట్ ద నేమ్స్. వీ ఆల్ హ్యావ్ వర్క్ టుగెదర్, అండ్ దెన్ వీ స్టార్టెడ్ ఏ థింక్ ట్యాంక్. ఆల్ ద రిటైర్డ్ IAS IPS ఆఫీసర్స్, ఐ గాట్ దెమ్ ఇన్ టు, ఐ రిక్వెస్టెడ్ దెమ్, ఐ ప్లీడెడ్ దెమ్, సార్ నేను ఒక వ్యవసాయ కూలీ కొడుకునైన నేను అన్ని చదించింతగా చేస్తున్నప్పుడు మీరు ఎంతో చేయగలుగుతారు సార్ అన్నప్పుడు, రమేష్ ఉన్నాం మీతో అని చెప్పి వాళ్ళు కూడా, మేము ఇంకా 2013 March 21 నుంచి ఇవాళ వరకు వీ హ్యావ్ డన్ నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, జియోపాలిటిక్స్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్, తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్, తెలంగాణ BC వెల్ఫేర్, అండర్ గ్రాడ్, పోస్ట్ గ్రాడ్ స్టూడెంట్స్కి ఓవర్ maybe 3,000 research internships to the boys and girls belonging to these. Okay. Like this, now it has become a big movement. We have MOUs with IIT Bombay, Center for Human Security Studies, and we have MOUs with Administrative Staff College of India, Engineering Staff College of India, and we have Indian Maritime University, Chennai, IMU, and many other universities. We signed MOUs. We try to promote youth irrespective of their caste, creed, religion. See, our strength of India is secular లౌకిక రాజ్యం, త్రివర్ణ పతాకం, కాషాయము, తెలుపు, మరి ఆకుపచ్చ, ద ఆరెంజ్, ద వైట్ అండ్ ది గ్రీన్. సో it symbolizes
the unity in diversity. So our think tank and Sri Ajit Doval sir, that's why I consider him as my guru, because he says మనిషిగా పుట్టినోళ్ళు ఏదో ఒకరోజు చనిపోతాం, చనిపోయే ముందల తల్లికి మాతృభూమికి ఏం చేసామనే ఒక ప్రశ్న ప్రతి యువతి, ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు స్వామి కార్యము స్వకార్యము రెండింటిని మేళవించి తల్లికి మంచి పేరు తీసుకురావాలి, మాతృభూమికి మంచి పేరు తీసుకురావాలి. ద జర్నీ బిట్వీన్ మదర్స్ womb to motherland's lap is called life. So within the life that you have got, how much are you contributing to the national security and human security అనే దాని మీద you have to have a inner dialogue. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. Irrespective of caste, creed, religion, intent, content and character and country, you have to plan, you have to prepare, you have to perspire, and then you can inspire అని మా గురువు గారు ఆయన చెప్పడం మూలన అజిత్ దోవల్ సారు, నేను ₹1 శాలరీ తీసుకోకుండా గత 12 ఏళ్ల నుంచి ఇప్పుడు వరకు 15,000 15,000 రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ టు మెనీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ SC, ST, BC, minority, and people are coming from St. Stephen's, Delhi, people are coming from Sri Lanka, people are coming from Afghanistan, people have come to us for internship from United States of America. మనం అమెరికా ఇంటర్న్షిప్ చేయడం కాదు, అమెరికన్స్ హ్యావ్ కమ్ అండ్ డన్ ఇంటర్న్షిప్ విత్ అస్. గ్రేట్. This is just a symbol. By 2047, India will be a super rising power and a star by 2047, because India will be 100-year-old. ఎస్. Viksit Bharat by 2047. So భారత్ అంటే యు నో వాట్ సార్, మా గురువు గారు మేము కలిసి మాట్లాడుకున్నప్పుడు, బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ audacious రాజ్ టు అడ్వాన్స్ ఇండియాస్ ట్రేడ్, ఇండియాస్ టెక్నాలజీ, ఇండియాస్ టాలెంట్, ఇండియాస్ టూరిజం అండ్ టు డెస్ట్రాయ్ టెర్రరిజం. భారత్, BHARAT భారత్ అంటే సఖ్యంగా సామరస్యంగా ఉంటానే ధైర్యంగా సాహసంతో భారతదేశం యొక్క ట్రేడ్ని, టాలెంట్ని, టెక్నాలజీని, టూరిజాన్ని ముందుకు తీసుకెళ్ళి టెర్రరిజాన్ని కూకుటి వేళ్లతో సహా పెకిలించడమే భారత్. యా, గ్రేట్. దట్ ఈస్ ద సింబల్, దట్ ఈస్ ది ఎబ్రివేషన్ ఆఫ్ భారత్. యా. సో దట్స్ వై, సో ఐ ఓ ఎవ్రీథింగ్ టు నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్న కన్నిగంటి గోపిచంద్ అండ్ పార్వతి గారు తెనాలి, మా తాత కన్నిగంటి సుబ్బారావు గారు, మా ముత్తాత కన్నిగంటి హనుమంత్ గారు. ఆ బ్లడ్ అంటే ఆ జాతి కోసం చచ్చిపోను, జాతి నిర్మాణం, దేశ నిర్మాణం, దేశ రక్షణ అనేది నరాల్లో పాకి యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ కంట్రీ అనేది. దట్స్ వై ఐ హ్యావ్ రిజైన్డ్ మై జాబ్ ఫ్రమ్ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా in 2010 itself and started this think tank from 2013 March 21st till today. I have been working relentlessly with the help of many IAS, IPS officers who are retired people. రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్కి దేశానికి ఇచ్చి దేశ యువతని టు ఎంపవర్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, ది సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ హ్యాస్ బికమ్ ఏ ప్లాట్ఫామ్. ఆన్ ది auspicious occasion of my guru Sri Ajit Doval sir, ఆయన ఆలోచనలో నుంచి పుట్టిన దీన్ని మీరు విజయవంతంగా తీసుకెళ్ళి అన్ని ఇన్పుట్స్, ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హౌ AI must be used for smart policing, how AI must be used for seaport security management, how AI must be used for health security, for education, AI for health, AI for education, AI for transport, AI for crime investigation, AI for crime prevention, AI for cyber security. అన్నిట్లో మేము కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ సెక్యూరిటీ రీసెర్చ్ ఫౌండేషన్ వి స్టార్టెడ్. హానరబుల్ మినిస్టర్, మై సీనియర్ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ శ్రీధర్ బాబు గారు, హానరబుల్ IT మినిస్టర్స్ ఆర్ ఆల్సో బ్లెస్డ్ మీ. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఆయన ఫణి శాస్త్రి గారని జెనీవాలో ఉన్నారు. మన తెలుగు వాళ్ళ తరపున జెనీవాలో మేయర్గా పోటీ చేసిన ఫణి శాస్త్రి గారు రాజమండ్రి నుంచి ఈజ్ ఆల్సో ఏ జమ్ ఆఫ్ ఏ గై ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ AI. సో వీఆర్ బ్రింగింగ్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆస్ట్రేలియా, కెనడా, Geneva, or Switzerland, France, Germany, United States, or Dubai, Singapore, wherever our Telugu people and Indians are there, we are trying to bring them together for the safety, security of our motherland, India / Bharat. That is the name of the game, sir. Yes. To make India great again into the comity of nations. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. సో ఏదైతే మీరు ప్రజెంట్ చేస్తూ ఉన్నారో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఇంకా మరిన్ని విజయాలు మీరు ఇందులో సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను.
మన నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ సెక్యూరిటీ రీసెర్చ్ ఫౌండేషన్కి, బొందాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తున్నారు సార్. ఇట్లా చాలామంది ఇండస్ట్రియలిస్టులు ముందరకు వస్తున్నారు ఇప్పుడు స్లోగా. ఓకే. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ మదర్ ల్యాండ్ ఇండియా, భారత్ ఫ్రమ్ నక్సలిజం, టెర్రరిజం, కమ్యూనలిజం, క్యాస్టిజం, నారో పెరోకిలిజం, రీజనలిజం, ఈ అన్ని ఇజాలకి వ్యతిరేకంగా ఓన్లీ వన్ ఇజం, హ్యూమనిజం. సూపర్. హ్యుమానిటీ అండ్ హ్యూమనిజం ఇస్ ద అల్టిమేట్ ఇజం. ఏ మతం చెప్పినా వలీ గారు, టేక్ ఇస్లాం, టేక్ క్రిస్టియానిటీ, టేక్ భగవద్గీత, టేక్ గురు గ్రంథ్ ఆర్ గురునానక్ ఆర్ జూయిష్, ఫైనల్ థింగ్ ఈజ్ వాట్? హ్యూమనిజం. Humanism must prevail. Humanity must be there in each one of us. See, it is an accident. Some people take birth as a Muslim. Some people take birth as a Hindu. Some people take birth as a Christian. Some people take birth as a Jain or Sikh or Jewish. It is an accident. No one has a say in it. It is an accident that you are born in Telangana. Let's say I was born in Karnataka or he was born in Andhra. It's an accident. Yes. So going by these accidents, you cannot judge a person. You have to judge a person or by his merit, by his intent, by his content, by his character. Ante. This is what national security, human security way of doing things. This is what taught to me by my guru Sri Ajit Doval sir and Padmanabhay garu, Dr. Mohan Kanda sir and many other senior officers. చాలా బాగా చెప్పారు సార్. ఇదే సక్సెస్ని మీరు కొనసాగిస్తూ ముందుకు పోవాలి. థ్యాంక్ యూ సార్. Jai Hind.